అప్పటి బెంగాలీ కమ్యూనిజం అంటే ఎక్కువగా బెంగాలీలే ఎక్కువ గుర్తొస్తారు. అప్పటి ఆ బెంగాలీ కమ్యూనిస్టుల నాయకుల్లో ఒకడైనటువంటి అజయ్ కుమార్ ఘోష్ పేరునే తన కొడుకు పెట్టుకున్నారు. అట్లాగే ఆ తర్వాత పుట్టిన ఇద్దరు కొడుకులు కూడా అలాంటి కమ్యూనిస్ట్ నాయకుల పేర్లే పెట్టుకున్నాడు. సో ఆ అజయ్ ఘోష్ ఇప్పుడు మన ముందున్నారు. అన్నయ్య, చాలా సంతోషం. అంటే నీ గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలన్నా, నీ ముందు ఎప్పుడు ఉన్నా కానీ ఒక ఎమోషన్ అనేది గొంతులోకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరం కూడా పేదరికంలో పుట్టి పెరిగిన వాళ్ళమే, ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళ బాధలు చూస్తూ పెరిగిన వాళ్ళమే. సో నువ్వు నాకంటే పెద్దవాడివి. కాకపోతే నేను చదువుకునేటప్పుడు, హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ వార్షికోత్సవాల్లో నువ్వు అల్లూరి సీతారామరాజుగా ఆ వాయిస్ తోటి గంభీరంగా ఒక రకంగా చెప్పాలంటే నాట్యం చేస్తూ ఉంటావు అక్కడ స్టేజ్ మీద. నేను, నా మిత్రులు, నాకంటే చిన్న వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ టైంలో నిన్ను అంటే తెలియదు, నీ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదు, నువ్వేంటో తెలియదు, కానీ మాకు అక్కడ అల్లూరి సీతారామరాజులాగే కనిపించేవాడు. అట్లాగే అనేక నాటకాల్లో కూడా. సో ఈరోజు తర్వాత చూసుకుంటే నీ కష్టాలు నాకు తెలుసు, నువ్వు జీవితంలో పడ్డా తెలుసు నాకు, ఏమేమి పడ్డావో. ఈరోజు ఇక్కడ ఈ స్థితిలో ఉన్నందుకు బాగా సంతోషపడేవాళ్ళు నీ కుటుంబ సభ్యులు. తర్వాత నాకు తెలిసి సార్ నేనే అనుకుంటాను నేను. అవును, అదైతే కరెక్టే. సో ఇద్దరం హైదరాబాద్ వచ్చి పడ్డాము. సో నువ్వు నటుడు అయ్యావు, నీకంటే ముందు నేను సినిమా జర్నలిస్ట్ని అయ్యాను. సో ఇప్పుడు అయినా కానీ నువ్వు చూస్తే ఇంత పెద్ద నటుడు అయ్యావు, బాగా పేరు సంపాదించుకున్నావు, అయినా కానీ ఆ భుజాన కండువ, నలిగిన చొక్కా, ఆ లుంగి పంచ ఎలా సాధ్యం నీకు ఇలాగే ఉండటం అనేది? అది అంతే. మనం జీవితాన్ని చూసేసిన తర్వాత ఇంకేముంది అసలు. ఇప్పుడు సిగ్గును దాచుకోవడానికి బట్ట తప్పితే అలంకరణ కోసం కాదుగా. సో ఇది ఉన్న గుర్తింపు పడ్డాం, కష్టం పడ్డాం, మనం అనుకున్న రంగంలో ముందుకెళ్ళాలి, విజయం సాధించాలనుకున్నాం. ఆ పడే కష్టం, దాన్ని అంకిత భావంతో పనిచేసాం. దాని అదేదో చిన్న గుర్తింపు వచ్చిందని మొత్తం మారిపోతే అయ్యో ఇదైతే మనిషి సహజం, మారటం సహజం. అంటే ఆర్థికంగా ఎదిగే కొద్దీ, నీ హోదా పెరిగే కొద్దీ వేష భాషల్లో కూడా మార్పు వస్తుందంటారు. మార్పు వస్తుంది కూడా సహజంగా అది. బట్ నువ్వైతే అలాగే ఉండ. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆ వేషధారణ పరంగా ఇంకా తగ్గుతూ వస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇంకా అతి సాధారణం అయిపోతూ వస్తున్నావు. ఏంటంటే అది శాశ్వతం కాదన్న విషయం రోజు రోజుకి ఎక్కువగా తెలిసిపోతుంది నాకు. అంటే మనం శాశ్వతం కాదా, లేకపోతే ఈ ఆర్భాటాలు ఇవన్నీ కూడా ఒకవేళ పేరు అంటే చేసే క్యారెక్టర్ని బట్టి ఎదురయ్యే పరిస్థితులు, డబ్బు, ఈ హోదా, వాటిని చూసి అదే బిల్డప్ ఇస్తే అది కృతకంగా అసలు అది ఒక రకంగా ఉంటుంది. అంటే మనసు దాన్ని చూసి మారిపోవడం అనేది ఇప్పుడు లేవు అనుకో, ఒక సంవత్సరం పాటు సినిమాలు లేవు అనుకో, అప్పుడు ఏంది పరిస్థితి? దాన్ని చూసి నేను బిల్డప్లు ఇచ్చుకుంటా, ఏమూర్తి గ్యారంటీ లేదు కదా, ఏమూర్తి ఏం చేస్తున్నావు అని అంటే అది తగ్గినప్పుడు ఇవన్నీ తెలియనితనం అంతే. అంటే నా వరకు నా అభిప్రాయం అయితే తెలియనితనం. సో నేను ఎట్లా ఉండాలో అట్లా నేను నిజంగా ఉంటా, అంతే, నిజంగా ఉంటా, నిజం అంతే. సో అదే ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇక్కడ ఉంటావు, నీ ఫ్యామిలీ ఏమో అక్కడ ఉంటుంది. అవును, ఇప్పుడైనా వదిన తీసుకొచ్చి వచ్చి వెళ్తుంటది, వచ్చి 6 రోజులు 10 రోజులు ఉండి మళ్ళీ ఆమె కూడా ఇక్కడ ఉండలేదు. ఇప్పుడు వచ్చింది 10 రోజులు అయింది వచ్చి, నేను వెళ్ళిపోతాను, ఆటపాలు వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఓకే, అంటే మన ఊర్లో అంటే కొంచెం అంతా చుట్టుపక్కల అంతా ఇది ఉంటుంది. పాపం ఫస్ట్ నుంచి కష్టపడ్డ మనిషి. ఈ అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో ఏంది ఒక గది, ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఫ్లాట్లో కూర్చొని పక్కన ఆమె ఎవరు పాపం మన కుర్రా రంగారావు గారి కోడలు ఉంటుంది, ఆ అమ్మాయి మంచి ఆమె పలకరిస్తుంది. ఏంది అట్లా ఇంకేందంటే పిచ్చెక్కుతుంటుంది. 10 రోజులు ఉండాలనిపించింది, తీరా చూస్తేనే కుదరదు. అట్లా వస్తుంటుంది, పోతుంటుంది, అంతే. ఇప్పుడు ఊళ్ళో కూడా ఎవరు లేరు కదా, నీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు విజయవాడలో ఉన్నాడు, వీడు రెండోవాడు నాతో పాటు ఉన్నాడు. ఆడికి ఏదో కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది. సరే చూసుకో స్వామి, నేను చేయగలిగింది ఏం లేదు. ఇండస్ట్రీ అంటే పరిశీలిస్తున్నాడు అనమాట, ఏందా ఫిల్మ్ ఇండస్ట్రీనా. సో
సరే నీ ఇష్టం స్వామి అని అన్నాను. అదే ఆ డేట్లు బోట్లు ఏ చూసుకుంటున్నాడు మనకి, సర్లే అని. అదే అంటే ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి ఆర్ నారాయణమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు మనకి బాబోయ్. సో పీపుల్ స్టార్గా ఆయనకు పేరు. సో ఆయన అట్లాగే ఒకే రకమైన డ్రెస్తో కనిపిస్తాడు, వైట్ అండ్ వైట్తో, అలాగే నడుచుకుంటూ పోతూ లేదా ఆటో ఎక్కిపోతూ కాస్త దూరం అయితే. ఆ తర్వాత మళ్ళీ నువ్వు బాబు ఆయనతో పోల్చుకునే అంత ఇది కాదు, కానీ నిజంగా ఎర్రజెండాని ఇప్పటి వరకు కూడా ఆ భావాలతో సినిమాలు తీస్తున్న ఏకైక దర్శకుడు, ఏకైక నటుడు, నటుడు, సామాన్యుడి జీవితాన్ని కానీ సమస్యలు కానీ చూపించే ఈ కమర్షియల్ దాంట్లో ఇండస్ట్రీలో పెద్దలందరికీ తెలుసు. పెద్దలందరూ కూడా అతన్ని చాలా గొప్పగా ప్రేమిస్తారు. మనం విడిదిరిగి కమర్షియల్ ఫైట్లు గిట్లు సినిమాలు తీస్తున్నాం ఆడన కొంచెం జనం మనిషిని చూపిస్తున్నాడు ఆయన అని చెప్పేసి ఆయన పట్ల చాలా గౌరవం, అభిమానం ఇవన్నీ ఉంటాయి. కొన్ని జీవితాలు అంతే మొత్తం. సో ఆ డెడికేషను, ఒక చిత్తశుద్ధి, ఒక అంకిత భావం. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఒకసారి సాధించాను అని ఏమన్నా ఆ ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? అంటే నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు అసలు. అంటే సాధించేది ఇప్పుడు అంటే నీ యొక్క గోల్ అయితే నటుడు కావాలని అంతవరకు. ఇందులో సాధించేది ఏముంది, ఇంకా చెయ్యాలి కదా, చెయ్యాలి. అయితే గుర్తింపు వచ్చింది. ఇంతకుముందు కష్టపడి అక్కడెక్కడ నేను ఇట్లా ఆర్టిస్ట్ అంటే అదేం చేసుకుని ఇప్పుడు ఈ రోజున అజయ్ ఘోష్ ఉన్నాడు, అజయ్ ఘోష్ని పెట్టుకోవచ్చు దీంట్లో, ఈ క్యారెక్టర్ అనేది అంతవరకు అయితే గుర్తింపు తెచ్చుకున్నాం. ఆ స్థాయికి రావడానికి సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. వాళ్ళ ఇదే పిల్లి మేడలో గంట కట్టి గుర్తించి ఆలస్యంగానైనా సరే ఆ గుర్తింపు అయితే లభించింది అనే ఒక తృప్తి అయితే ఉంటుంది. అదే సుకుమార్ గారు అంటారు, మొన్న కూడా అన్నాడు, అజయ్ ఘోష్ని చాలా ఆలస్యంగా గుర్తించాం మేము అని. సరే ఏ టైం వచ్చినా తప్పదు. ఇప్పుడు ఒకట్లే నేను అంటే మనిషి ఎదగాలన్నా కానీ నువ్వు ఏర్పరచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక హంబక్ సర్కిల్ తోడైంది అనుకోండి, మనకు తెలియకుండా పెద్ద హంబక్ అయిపోతాం మనం. అవును, అందరూ పడి కొట్టుకుపోతాం. తీరా చూస్తే వెనకంత చీకటి ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు అందరూ కూడా నా లైఫ్లో, నా జీవితంలో, నీ దగ్గర, మన ఊరి దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి కానీ ఇక్కడ దాకా కానీ నాకు మంచి స్నేహితులు, వాళ్ళు తోడవడం, వాళ్ళ కృషి, వాళ్ళ భిక్షే మనకంతా కూడా, మనం గుర్తించి చెప్పడం. అది నీ మంచితనం, వాళ్ళతో ఏర్పరచుకున్నటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో అది నీకు హెల్ప్ అవుతూ వచ్చింది. అంటే నువ్వు ఎక్కువగా శ్రమ పడకుండా ఆ విషయంలో, నువ్వు ఎక్కువ బతిలాడుకోకుండాను, అట్లానే నీ సర్కిల్ ఎవరైతే నీ ఉండారో నీ పరిచయస్తులే నీకు మాట సాయం చేసి. కాకపోతే నువ్వు నీ ఎదుగుదలలో నువ్వేదైతే అనుకున్నావో, అరే ఏమైపోతున్నాడు రా వీడు, పెళ్లి చేసాం, పిల్లలు కూడా పుట్టారు, ఏయో చేస్తున్నాడు, ఆ పనులు ఈ పనులు చేస్తున్నాడు అని అనుకునే నాన్న నీ ఎదుగుదల చూడగలిగాడా? చూసి అంటే కొంతవరకు చూడగలిగాడు. ఇప్పుడు దాకా ఆయన ఉన్నట్టయితే బాగుండేది, కొంచెం ఆనందపడేవాడు. అది ఎదుగుదలకి నాంది పడ్డ టైంలోనే ఆయన చనిపోయాడు. జ్యోతిలక్ష్మికి పూరి గారు అవకాశం ఇచ్చే రోజునే చనిపోయాడు ఆయన. సో పాపం బాధపడేవాడు. అంటే అర్థం చేసుకున్నాడు కానీ కుటుంబ పరిస్థితి అట్లాంటిది. ఇప్పుడు వీడికి ఏ పనిలో నిలకడగా ఉండడు, ఏది ఉండదు, వీడి ఆలోచన ఏది, అది వేరు ఇది వేరు, అవన్నీ పాపం బాగా ఇదయ్యాడు. సరే తర్వాత కాలంలో అర్థం చేసుకున్నాడు. సో అట్లా అంటే అప్పటికి ఇంకా రంగస్థలం ఇవన్నీ రాలేదు. నీకు రంగస్థలంతో అంటే జ్యోతిలక్ష్మి అనేది నీకు చెప్పాలంటే పూరి దేవకట్ట గారు ప్రస్థానంలో ఈడొకడు ఉన్నాడు అన్నట్టుగా ఇది చేశాడు. అది కమర్షియల్గా ఇదైనట్టయితే బలిగుండేది. అవును, నీకు మంచి ఎలివేషన్ వచ్చేది. ఇప్పటికీ చాలా మంది కుర్రోళ్ళు ప్రస్థానం గురించి మాట్లాడుతుంటారు. అవును, మంచి రోల్ అది మంచి రోలు. సినిమా కూడా ఒక అద్భుతమైన సినిమా అది కదా. అంటే క్రిటికల్గా చాలా అప్లాజ్ వచ్చినటువంటి సినిమా కదా అది. దాని తర్వాత ఇక మళ్ళీ సీరియల్ చేసుకోవటం, మనకేమైనా పరిచయాలు లేకపోవడం, అది కూడా మన గొనస్పు అదేంది ఇంకోళ్ళ దగ్గర మాస్టర్ గారు, వాసు మాస్టర్ గారు, మన కాలేజీలో ఫుల్ లెక్చరర్. ఆయన మా పెద్దోడికి స్టూడెంట్, ఆయన తెలుసు నాకు. ఆ మేసాల సీను వీళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళు పరిచయం చేసి
ఇదంటే ఆయన పిలిపించి దేవకట్టకు చెప్పి ఓకే. అట్లా ఇది చేసింది అనమాట. కాకపోతే అమ్మ చూడగలిగింది, ఆమె చూడగలిగింది కానీ ఆమె నేను చూసుకోలేకపోయా. అది నా బాధ. చూసుకో నువ్వు ఇక్కడ ఫ్యామిలీ పెట్టిన వచ్చి ఉండేది. ఇంటికాడ కూడా ఆమెకి సపరేట్ గదేసి అక్కడ ఉందాం రామా అంటే ఇల్లు కట్టుకున్న దగ్గర అక్కడ ఆనమూలపేట నుంచి రానుంది. ఓకే, పాత ఇంటి దగ్గర నేను జనాలు కనపడాలా, ఇది చేసుకోవాలా, నా సర్కిల్ అక్కడ ఉండాలా, అట్లానే ఉండిపోయింది. సరే అట్లా కొందరు అంతే, పాత వాళ్ళు అందరూ అంతే. 2 నెలల అమ్మ 3వ నెల జరుగుతూ ఉంది. సో పెద్దవాళ్ళు ఇప్పుడు నువ్వే పెద్ద ఇక ఇంటికి. సో నీ కష్టాలన్నిట్లో కూడా పాలు పంచుకుంది కదా వదిన. సో ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉంటుందా?